హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. సెప్టెంబర్ 26 నుంచి 29 వరకు సో 4 డేస్ కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్ వైజ్ డిస్కస్ చేద్దాం. వెరీ ఫేమస్ ఆర్టికల్స్ మనకి వార్తల్లో ఉన్నాయి. పాలిటీ ఉంది, ఎకనామీ ఉంది, స్పేస్ ఉంది, డిఫెన్స్ ఉంది, సైన్స్ అండ్ టెక్నాలజీ, అదర్స్ ఉంది, పర్యావరణ అంశాలు ఉన్నాయి. తర్వాత వస్తే ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ అఫైర్స్ ఉన్నాయి. వెరీ ఫేమస్ అవార్డ్స్ వచ్చినాయి. తెలంగాణ అంశాలు మనకి వార్తల్లో ఉన్నాయి. సో ఫస్ట్ సెప్టెంబర్ 26, 27, 28, 29 కొన్ని డేస్ అండ్ థీమ్స్ అని చెప్పేసి ఉన్నాయి. ఇవి మీరు చదువుకోండి. సో డే ఏంటి, థీమ్ ఏంటి సరిపోతుంది. సో నెక్స్ట్ పాలిటీ ఆర్టికల్ అండి. సో ఇది మనకి ఇంటర్నల్ సెక్యూరిటీ కిందికి వస్తుంది. సిలబస్లో ఉంది గ్రూప్ 2లో. సో ఇంటర్నల్ సెక్యూరిటీ కిందికి వస్తుంది. నాగాల్యాండ్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం లోపల ఆఫ్స్పా చట్టాన్ని మరొక 6 months పాటు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ పొడిగించింది. అక్టోబర్ 1 నుంచి 31 మే వరకు పొడిగించింది. సో గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఫేమస్. అయితే ప్రశ్న ఎలా వస్తుంది అంటే, మనం ఇంతకుముందు క్లాస్ చేసి ఉన్నాం. కరెంట్ ఇష్యూ లోపల ప్లేలిస్ట్ ఉంటుంది, 40 minutes వీడియో ఉంటుంది. సో వాట్ ఈస్ ద ఆఫ్స్పా, ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ అని చెప్పేసి ఎలా వచ్చింది, ఎందుకోసం వచ్చింది, ఎన్ని రాష్ట్రాల్లో అమల్లో ఉంది, సో సెక్షన్స్ ఏంటి అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం. గ్రూప్ 1 మెయిన్స్ కోసం అని చెప్పేసి ఈ ఆఫ్స్పా అనేది అవసరమా, సో దానిలో లోపాలు ఏంటని చెప్పేసి డిస్కస్ చేసినాం. వివిధ కమిటీలు, సిఫార్సులు అని చెప్పేసి డిస్కస్ చేసినాం. ఒకసారి బ్రీఫ్గా చూస్తే గ్రూప్ 2 కోసం అని చెప్పేసి ప్రజెంట్ ఈ ఆఫ్స్పా అనేది ఎన్ని రాష్ట్రాల్లో అమల్లో ఉంది అంటే, సో 4 రాష్ట్రాలతో పాటు జమ్మూ కాశ్మీర్లో అమల్లో ఉంది. నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్ 1958 చట్టం ప్రకారం అమల్లో ఉంటే, జమ్మూ కాశ్మీర్లో మాత్రము 1998 ప్రకారము అమల్లో ఉంది. సో ఇవి స్టేట్స్ నేమ్ గుర్తుపెట్టుకోవాలి, ఏ రాష్ట్రాల్లో అమల్లో ఉందని చెప్పేసి ప్రశ్న వస్తుంది. సో ఇవి అమల్లో ఉంటే మనకి స్పెషల్ పవర్స్ ఇస్తారు ఆర్మ్డ్ ఫోర్సెస్కి. సో ఎప్పుడైతే ఒక రాష్ట్రంలో డిస్టర్బ్డ్ ఏరియా, కల్లోలిత ప్రాంతం అని చెప్పేసి పిలుస్తాం కదా, ఈ కల్లోలిత ప్రాంతాన్ని రాష్ట్రం మొత్తం అనౌన్స్మెంట్ చేయవచ్చు. ఎక్కడ డిస్టర్బెన్స్ ఉంటే అక్కడనే, అంటే సో పార్ట్ ఆఫ్ ది స్టేట్ చేయవచ్చు, హోల్ రాష్ట్రం కూడా చేయవచ్చు. సో అయితే ఈ ఆఫ్స్పా వద్దు అని చెప్పేసి ఇంతకుముందు 2 కమిటీలు సిఫార్సు చేయడం జరిగింది. జీవన్ రెడ్డి కమిటీ అని చెప్పేసి, సంతోష్ హెగ్డే కమిటీ అని చెప్పేసి, సో 2 కమిటీలు సిఫార్సు చేసినాయి. జీవన్ రెడ్డి, సంతోష్ హెగ్డే కమిటీ. ఇది టీజీపీఎస్సీ కావచ్చు, యూపీఎస్సీ కావచ్చు, ఏపీపీఎస్సీ కావచ్చు, ప్రీవియస్ ఇయర్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ అండి. 2 కమిటీలు మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే, జనరల్ కన్సెంట్ విత్డ్రా ఫర్ సిబిఐ. సో కర్ణాటక రాష్ట్రం అనేది సిబిఐకి జనరల్ కన్సెంట్ని విత్డ్రా చేసింది. ఇది 8th స్టేట్ అండి, ఫస్ట్ టైం ఏం కాదు. సో మేఘాలయ మనకు, తెలంగాణ, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, పంజాబ్, జార్ఖండ్ అండ్ కేరళ అని చెప్పేసి మిగతా 7 states. సో ఇవి మనకు ఈజీగా గుర్తుంటాయండి. ఏ రాష్ట్రాల్లో సిబిఐకి జనరల్ కన్సెంట్ లేదని చెప్పేసి చూస్తే, మేఘాలయ కాకుండా మిగతా అన్ని 7 states ఏవైతే ఉన్నాయో ప్రతిపక్షాలు మనకి అధికారంలో ఉన్నాయి. సో ఫస్ట్ వాట్ ఈస్ ద జనరల్ కన్సెంట్ మనం డిస్కస్ చేసినామండి, చాలాసార్లు డిస్కస్ చేసినాం. సిబిఐ అనేది ఇది 1963లో ఏర్పాటు చేస్తాం. సంతానం కమిటీ యొక్క సిఫార్సు మేరకు అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనేది ఏర్పాటు చేస్తుంది. ఇది ఓన్లీ ఎగ్జిక్యూటివ్ తీర్మానం ద్వారా మాత్రమే ఏర్పాటు చేస్తుంది. సో మనకి పోలీస్ అనేది స్టేట్ లిస్ట్లో ఉంటుంది. సో సిబిఐ అనేది ఒక కేసు దర్యాప్తు చేయాలంటే జనరల్గా ప్రతి రాష్ట్రము దానికదే జనరల్ కన్సెంట్ ఇస్తుంది. అంటే రాష్ట్రం యొక్క అనుమతి లేకుండా సిబిఐ వెళ్ళి దర్యాప్తు చేయవచ్చు. అయితే ఇప్పుడు విత్డ్రా చేసుకుంది కాబట్టి కర్ణాటక లోపల సిబిఐ దర్యాప్తు చేయరాదా అంటే చేయవచ్చు, బట్ స్పెసిఫిక్గా కేస్ టు కేసు అనుమతి తీసుకుని పోవాలి. జనరల్ కన్సెంట్ ఉన్నట్లయితే అనుమతి అవసరం లేదు. జనరల్ కన్సెంట్ లేకుంటే కేస్ టు కేసు అనుమతి తీసుకుంటారు. అది ఒకసారి వెళ్ళొచ్చు, అంటే కేస్ టు కేసు అనుమతి తీసుకొని వెళ్ళొచ్చు ఇప్పటికి కూడా కర్ణాటక లోపల. సెకండు, సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ కేసుని సిబిఐకి అప్పగిస్తే అప్పుడు కూడా వెళ్ళొచ్చు. సో ఇది మనకు గుర్తుపెట్టుకోవాలి. పూర్తిగా సిబిఐకి అవకాశం లేదా అంటే ఎస్ ఉన్నది కొన్నిసార్లు. సో ఆ కేసు అనేది తమిళనాడులో స్టార్ట్ అయింది అనుకోండి, లేకుంటే ఇన్ఫ్యాక్ట్ ఏపీలో స్టార్ట్ అయింది అనుకోండి. ఏపీలో స్టార్ట్ అయ్యి ఈ కేసుకి సిబిఐ దర్యాప్తు చేస్తుంది. కర్ణాటకలో లింక్ ఉన్నట్లయితే కర్ణాటక వెళ్ళి దర్యాప్తు చేయవచ్చు ఇక్కడ. సో ఇది మనకు జనరల్ కన్సెంట్ ప్రజెంట్ 8 రాష్ట్రాల్లో అమల్లో లేదని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. పోలీస్ అనేది స్టేట్ లిస్ట్లో ఉంటుంది కాబట్టి
సో కేస్ టు కేస్ అనేది అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది జనరల్ కన్సెంట్ లేకుంటే. నెక్స్ట్, సో త్రిపుర గవర్నర్గా పనిచేస్తున్న తెలంగాణ వ్యక్తి ఇంద్రసేన రెడ్డి. ఇతనికి మిజోరం గవర్నర్ యొక్క ఇన్ఫ్యాక్ట్ ఏమైంది అంటే అది రాజీనామా చేయలేదు. ఇక్కడ కంబంపాటి హరిబాబు అని చెప్పేసి ఈ హరిబాబు గారికి సిక్ లీవ్లో పోయాడు కాబట్టి మిజోరం గవర్నర్ పదవి ఖాళీ వచ్చింది. సో ఇది తాత్కాలిక ఖాళీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఇన్ఫ్యాక్ట్ ఈ టైం లోపల ఈ త్రిపుర గవర్నర్ అయిన ఇంద్రసేన రెడ్డి గారికి రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం జరిగింది. సో ఇది ఇక్కడ మిజోరం గవర్నర్ పదవి ఖాళీ కాలేదు, తాత్కాలికంగా మాత్రమే సిక్ లీవ్లో పోవడం జరిగింది. ఒకసారి ఫోకస్ చేయండి, తెలంగాణ వ్యక్తి కాబట్టి. ఇవి మన పాలిటీ ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయండి. సో ఎకనామీ మనకి ఒక 4 ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయండి. ఎకనామీ మనం నెగ్లెక్ట్ చేయట్లేదు, అయితే మనం కరెంటు ఇష్యూలో ఉన్న ప్రతి అంశం డిస్కస్ చేస్తున్నాము. పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వాటి మాదిరిగా ఒక పెద్ద క్లాస్ చేయలేదు, కానీ డైలీ కరెంట్ అఫైర్స్లో వచ్చిన ప్రతి అంశం, ప్రతి అప్డేటు మీ దగ్గర ఉన్నదండి. మీ జిఎస్లో ఉన్న ఎకనామీ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో అన్ని చాప్టర్స్కి అప్డేట్ మిస్ చేయకుండా డిస్కస్ చేస్తే మనం డైలీ కరెంట్ అఫైర్స్ లోపల. సో ఇక్కడ చూస్తే ఎకనామీ ఎందుకు చేయమంటే చాలా టైం తీసుకుంటుంది క్లాస్, అది 6 to 7 hours కంటే ఎక్కువ అవుతుంది. సో ఓఈసీడీ అనేది ఇండియా జీడిపిని అంచనా వేసింది. సో ఫైనాన్షియల్ ఇయర్ 25 గాను 6.7 అని చెప్పేసి ఇచ్చింది. ఏడీబీ 7 ఇచ్చింది, వరల్డ్ బ్యాంక్ 7 ఇచ్చింది, ఆర్బీఐ 7.2 ఇచ్చింది. ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, జిఎస్టీ కంపెన్సేషన్ సెస్ అనేది సో మార్చి 2026 వరకు ఉంటుందండి. తర్వాత ఏం చేయాలని చెప్పేసి ఒకటి మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసింది జిఎస్టీ కౌన్సిల్. జిఎస్టీ కంపెన్సేషన్ సెస్ మీద, పరిహార సెస్ మీద గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్లో 10 మెంబర్స్ ఉంటే ఆ బృందానికి నాయకత్వం వహించేది మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ ఫైనాన్స్. ఎవరు? పంకజ్ చౌదరి. సో గుర్తుపెట్టుకోవాలి, పంకజ్ చౌదరి వెరీ వెరీ ఫేమస్ కమిటీ కావచ్చు, ఎకనామిక్ కావచ్చు. సో ఇది ఫ్యాక్ట్ క్వశ్చన్ అండి. జిఎస్లో చూస్తే వాట్ ఈస్ ద జిఎస్టీ కంపెన్సేషన్ సెస్? మనం 2017 జూన్ 1న ఇన్ఫ్యాక్ట్ ఇది అమలు చేసుకున్నాం మనం, ఇది జిఎస్టీ. సో అమలు చేసుకున్నప్పుడు ఏమైంది అంటే కొన్ని రాష్ట్రాల్లో పరోక్ష పన్నులు రద్దయినాయి కాబట్టి ఆ రాష్ట్రాలకు నష్టం వస్తే రావచ్చు. సో నష్టం వస్తే రావచ్చు కాబట్టి ఆ నష్ట పరిహారాన్ని చెల్లించాలంటే సో ఎక్స్ట్రా అమౌంట్ అవసరం ఉంటుంది. ఆ అమౌంట్ పూడ్చుకోవాలని చెప్పేసి ఈ కంపెన్సేషన్ సెస్ అని చెప్పేసి జిఎస్టీ కంపెన్సేషన్ టు స్టేట్స్ 2017 ప్రకారం విధిస్తారు. అంటే వేటి మీద ఎక్కువ లగ్జరీ వస్తువులు కానీ లేదా డీమెరిట్ వస్తువులు అంటాం, పొగాకు కానీ గుట్కా కానీ పాన్ మసాలా కానీ దాని మీద ఎక్స్ట్రా పన్ను విధిస్తారు. ఆ వచ్చిన డబ్బుని రాష్ట్రాలకి బదిలీ చేయడం జరిగింది. సో అది 26 వరకు అమల్లో ఉంటుంది. తర్వాత దీన్ని పొడిగించాలా వద్దా అని చెప్పేసి ఈ పంకజ్ బృందం అనేది రివ్యూ చేస్తుంది. అది మనకి వార్తల్లో అయితే కనిపించింది. సో నెక్స్ట్ చూస్తే ఓకే అండి. అయితే ఇప్పుడు జిఎస్టీ అనేది మనకు 2017 జూలై 1న అమల్లోకి వచ్చింది. సో జూలై 1న అమల్లోకి వచ్చిందండి. అమల్లోకి వచ్చినాక ఏమైంది అంటే ఈ సెస్ అనేది 5 ఏళ్ల పాటు మాత్రమే అమల్లో ఉంటుంది ఫస్ట్. సో 5 ఏళ్ల పాటు అమల్లో ఉంటుంది, 5 years పాటు. అంటే 22 జూలై 1 నాటికి అయిపోతుంది. అయితే మనకు కోవిడ్-19 కారణంగా నష్టాలు ఎక్కువ వచ్చినాయి కాబట్టి దీన్ని 2026 వరకు పొడిగించారు. ఇప్పుడు పొడిగించాల వద్దని చెప్పేసి ఈ పంకజ్ చౌదరి బృందం అయితే రివ్యూ చేస్తుంది. రాష్ట్రాలకు మాత్రము సో ఈ నష్టపరిహారాన్ని బదిలీ చేస్తలేదు. గుర్తుపెట్టుకోవాలి, ఈ రాష్ట్రాలకి అయిపోయింది, పొడిగించలేదు, కానీ ఈ డబ్బులని సెంట్రల్ గవర్నమెంటే వాడుకుంటుంది. దీని మీద జిఎస్టీ కౌన్సిల్లో ఉన్న రాష్ట్రాలు చాలా అభ్యంతరం చెప్పడం జరిగింది. సో అందుకని చెప్పేసి దీన్ని పొడిగించాలా లేదా అని చెప్పేసి ఆ బృందం అయితే రివ్యూ చేస్తుంది. సో నెక్స్ట్ చూస్తే సో జిఎస్టీ కౌన్సిల్ అనేది ఇది మీరు ఆన్సర్ చేయండి. సో జిఎస్టీ కౌన్సిల్ వచ్చేసి ఏ రకమైన సంస్థ? ఒకటి రాజ్యాంగబద్ధ సంస్థ, సెకండు చట్టబద్ధ సంస్థ, 3 కార్యనిర్వాహక సంస్థ, 4 పైవేవి కాదు అని చెప్పేసి ఇది ఆన్సర్ చేయండి. వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్. ఆన్సర్లో ఆప్షన్స్ ఇవ్వకుండా పూర్తిగా మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఏది అయితే ఎందుకని చెప్పేసి. నెక్స్ట్ పాకిస్తాన్ బెయిల్అవుట్. ఐఎంఎఫ్ అనేది పాకిస్తాన్కి సో ఆర్థిక ఉద్దీపన అందిస్తుంది $7 బిలియన్. సో గుర్తుపెట్టుకోవాలి, ఏ కంట్రీ అని చెప్పేసి వస్తుంది.
సో పాకిస్తాన్. అయితే ఇది ఏ రకమైన ఉద్దీపన పథకము అంటే ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ అండి. సో EFF ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ అంటే మనం దీన్ని డిస్కస్ చేసినాము. ఒక దేశం యొక్క ఆర్థిక వ్యవస్థలోనే లోపాల కారణంగా అది కుంగిపోతే సో అటువంటి ఆర్థిక వ్యవస్థ యొక్క నిర్మాణాన్ని మార్చాలని చెప్పేసి కండిషన్స్ పెడుతూ ఈ EFFని IMF అందిస్తుంది. సో స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇక్కడ, అప్పటికప్పుడు నష్టం రాలే కంట్రీకి. శ్రీలంక దేశానికి చూస్తే మనకు IMF అనేది సో ర్యాపిడ్ క్రెడిట్ ఫెసిలిటీ ఇచ్చింది, RCF ఇచ్చింది. ఎందుకు అంటే సో అకస్మాత్తుగా వాళ్ళది ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నం అయిపోయింది కోవిడ్-19 కారణంగా. ఇక్కడ చూస్తే పాకిస్తాన్లో అట్లా ఒకసారిగా చిన్నభిన్నం కాలేదు, దశల వారీగా ఆర్థిక వ్యవస్థలో నిర్మాణాత్మక లోపాలు ఉన్నాయి కాబట్టి చిన్నభిన్నమైంది కాబట్టి సో ఇటువంటి క్రెడిట్ ఫెసిలిటీ ఇస్తుంది. సుమారుగా దీని యొక్క వ్యవధి చూస్తే 3 ఏళ్ళ నుంచి 4 ఏళ్ళ వరకు ఉండొచ్చు. తిరిగి చెల్లించే వ్యవధి చూస్తే ఇట్ట 12 సమాన అర్ధవార్షిక వాయిదాలులో 4.5 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళలోపు ఎప్పుడైనా చెల్లించవచ్చు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ అంటే ఆర్థిక వ్యవస్థ యొక్క నిర్మాణాత్మక లోపాలు సరి చేయాలని కండిషన్స్ పెడుతూ ఈ రకమైన లోన్ ఇస్తుంది. శ్రీలంక దేశానికి ర్యాపిడ్ క్రెడిట్ ఫెసిలిటీ ఇచ్చింది. వై? బికాస్ అదేమో అకస్మాత్తుగా ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం అయిపోయింది. సో నెక్స్ట్ చూస్తే వెరీ ఫేమస్ అప్డేట్ వచ్చింది డిజిటల్ కరెన్సీ విషయంలో. సో ట్రినిడాడ్ అండ్ టొబాగో అని చెప్పేసి వార్తల్లో ఉంది. UPIని ఆమోదించిన మొట్టమొదటి కరేబియన్ దేశంగా రికార్డ్ సృష్టించింది. సో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 50 years ఆఫ్ ఇండియన్ మైక్రో ఫైనాన్స్ సెక్టర్ అంటే భారతదేశం లోపల మైక్రో ఫైనాన్స్ స్టార్ట్ అయ్యి మన 50 years అయిపోయింది కాబట్టి సో వార్తల్లో ఉంది. 1974లో ఫస్ట్ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దాని పేరు సేవా అండి. సో సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్స్ సంఘం అని చెప్పేసి ఉంటుంది. ఇది అహ్మదాబాద్లో ఏర్పాటైంది. సో 50 years అయిపోయింది కాబట్టి ఒకసారి ఇది ఎక్కడ ఉందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మనకి హిస్టరీలో కూడా వచ్చిందండి, మహిళా ఉద్యమాల్లో కూడా వచ్చింది, మనం డిస్కస్ చేయడం జరిగింది ఆల్రెడీ. నెక్స్ట్ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అని చెప్పేసి ఉన్నది. సో వెరీ ఫేమస్ ఇది యాన్యువల్ రిపోర్టు NSO ఇస్తుంది. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అని చెప్పేసి ఉన్నది. మొత్తం 3 రకాల రిపోర్ట్ ఇస్తుందండి. సో మనం రూరల్, అర్బన్, మేల్, ఫీమేల్ అవసరం లేదు, జస్ట్ ఈ టోటల్ది ఎంత అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ప్రశ్న వస్తుంది కంపల్సరీ, ఎగ్జామ్ దగ్గరలో ఉన్నది అండ్ మన సిలబస్లో ఉంది కాబట్టి. సో లేబర్ ఫోర్స్ పార్టిసిపేట్ రేట్ అంటే ప్రజెంటు సో పని చేస్తున్న వాళ్ళు కావచ్చు, పని కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కావచ్చు, దాని గురించి చెప్తుంది 60.1 అండి. ఇది అర్బన్తో కంపేర్ చేస్తే రూరల్లో ఎక్కువ ఉందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ మీద బాగా ఫోకస్ చేయకండి. ఫీమేల్తో కంపేర్ చేస్తే మేల్లో ఎక్కువ ఉందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వర్కర్ పాపులేషన్ రేషియో. సో ఉపాధి పొందుతున్న వాళ్ళ గురించి చెప్తుంది. 58.2% మంది ఉపాధి పొందుతున్నారు. సో రూరల్ కంటే అర్బన్ తక్కువ ఉందని చెప్పేసి చూసుకోవాలి. నెక్స్ట్ సో మేల్, ఫీమేల్ చూస్తే మేల్ ఎక్కువ ఉన్నారు. నెక్స్ట్ UR అంటే అన్ఎంప్లాయిడ్ రేటు, నిరుద్యోగ స్థితి చూస్తే 3.2 ఉందండి. ఈ LFPRను WPR అనేవి గతంతో కంపేర్ చేస్తే 2 పెరిగినాయి, కానీ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది చేంజ్ అంటే మనకి సో లాస్ట్ ఇయర్ 3.2 ఉన్నది, ఇప్పుడు 3.2 అని చెప్పేసి స్థిరంగా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ సో మనకి రూరల్లో కంటే అర్బన్లోనే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అని చాలా ఎక్కువ ఉంటుంది. వైబీగా చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి సో వాళ్ళు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ చూస్తే మేల్, ఫీమేల్ చూస్తే గిట్ట మేల్ది తగ్గింది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే, ఫీమేల్ది మాత్రం మనకి పెరిగిపోయింది. సో ఫీమేల్ది పెరిగిపోయిందంటే వాళ్ళు నిరుద్యోగులుగా ఎక్కువ ఉన్నారని చెప్పేసి చెప్పవచ్చు. హైయెస్ట్ యూత్ అన్ఎంప్లాయ్మెంట్ రేటు అంటే ఎక్కువ మంది అన్ఎంప్లాయ్మెంట్ రేటు ఉన్న రాష్ట్రాల యూతుల్లో కేరళ అని చెప్పేసి స్టేట్లో ఉంటే, యూటీలో లక్షద్వీప్లో ఉన్నది. ఓవరాల్గా ఇండియా మొత్తంలో చూస్తే కేరళ కంటే ఇదే ఎక్కువ అని చెప్పేసి చెప్పచ్చు. సో లక్షద్వీప్ అనేది ఓవరాల్గా హైయెస్ట్ ఉన్నది, యూటీ పరంగా హైయెస్ట్ ఉన్నది, స్టేట్ పరంగా కేరళ ఉన్నది. లోయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేటు యూత్లో చూస్తే మనకి మధ్యప్రదేశ్ అండ్ గుజరాత్ అని చెప్పేసి 2 కనిపిస్తున్నాయి. ఈ రిపోర్ట్ అనేది ఇంతకంటే ఎక్కువ అవసరం లేదండి. మీకు ఇంకా డెప్త్గా కావాలి అంటే మనము సో ఇది కరెంటు ఇష్యూ ప్లేలిస్ట్లో ఉంటుందండి. సో అందులో మనము 22nd రిపోర్ట్ డిస్కస్ చేసినాము, అప్పుడు ఇంత చెప్పినాం కానీ సో వీటి గురించి ఎక్కువ చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ చూస్తే
స్పేస్ కిందకి వస్తాయి. 2 ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చినాయి. ఒకటేమో స్కీమ్ కిందకి వస్తుంది, ఉమెన్ ఇన్ స్పేస్ లీడర్షిప్. దీన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కాదండి, బ్రిటిష్ కౌన్సిల్ సహాయం చేయడం జరిగింది. కమాండ్ ఆఫ్ ISS ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ యొక్క కమాండ్గా సునీత విలియమ్స్ 2వసారి ఎన్నికైంది. ఫస్ట్ టైం 2012లో ఎన్నికైంది. సో గుర్తుపెట్టుకోవాలి, సునీత విలియమ్స్ అని చెప్పేసి ప్రశ్న వస్తుంది. ఈమె బోయింగ్ కంపెనీ యొక్క స్టార్ లైనర్లో వెళ్ళింది. ఇన్ఫ్యాక్ట్ వెళ్ళింది కానీ సో తిరిగి రాలేదు, అక్కడే ఉండిపోయింది. ఫిబ్రవరి మాసం వరకు ఉండిపోతుంది హీలియం లీకేజీ కారణంగా. సో ఇది ఇంకా ఈమెతో పాటు బాచి విల్మోర్ అని చెప్పేసి కూడా పోవడం జరిగింది. సో బాచి విల్మోర్ అని చెప్పేసి వీళ్ళిద్దరూ కూడా ఫిబ్రవరి మాసం లోపల క్రూ 9 అనే మిషన్ ద్వారా కిందికి వస్తారు. సో నెక్స్ట్ చూస్తే సో ఇది ఆన్సర్ చేయండి. ఇండియా యొక్క భారతీయ అంతరిక్ష స్టేషన్ని ఎప్పట్లోగా ఏర్పాటు చేసుకోవాలి, దాని యొక్క ప్రాజెక్టు పేరేంటని చెప్పేసి మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ చూస్తే ఈ DF-41 మనం డిస్కస్ చేసినాం లాస్ట్ కరెంట్ అఫైర్స్లోనే, మళ్ళీ అవసరం లేదు. తేలికపాటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, దీని పేరు చూస్తే మనకి అడ్వాన్స్డ్ బాలిస్టిక్స్ ఫర్ హై ఎనర్జీ డిఫీట్ అని చెప్పేస్తున్నది. సో డెవలప్డ్ బై DRDOను ఢిల్లీ IIT అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ కాబట్టి లైట్ వెయిట్ కాబట్టి సో ఢిల్లీ IIT గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ చూస్తే సో సూపర్ కంప్యూటర్స్ మనకి వార్తల్లో ఉన్నాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ కిందకి వస్తుందండి. పరం రుద్ర సూపర్ కంప్యూటర్స్ అని చెప్పేసి పూణే, ఢిల్లీ, కోల్కతాకి 3 ఏర్పాటు చేయడం జరిగింది. PM మోడీ గారు జాతికి అంకితం చేయడం జరిగింది. పరం రుద్ర సూపర్ కంప్యూటర్స్ పూణే, ఢిల్లీ, కోల్కతా. ఇంకోటి హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సిస్టమ్స్ అని చెప్పేసి ఆర్కా ఉన్ను అరుణిక రెండింటిని ఏర్పాటు చేసుకున్నాం. ఇవి ఏం పని చేస్తాయి అంటే వాతావరణాన్ని అధ్యయనం చేస్తాయి. సో క్లైమేట్ యొక్క చేంజ్ని అధ్యయనం చేస్తాయి. ఆర్కానే చూస్తే ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ అని చెప్పేసి పూణేలో ఉంటుంది కదా, అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అరుణికనేమో నోయిడా యూపీలో ఉన్నటువంటి నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్ట్ అని చెప్పేసి వాతావరణాన్ని మరింత ఖచ్చితంగా అధ్యయనం చేయాలి, ఖచ్చితంగా అంచనా వేయాలని చెప్పేసి ఈ రెండింటిని ఆర్కా అండ్ అరుణిక అని చెప్పేసి ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సిస్టమ్స్ కలిగి ఉంటాయి. సో ఇవి మనకి అన్ని PIB న్యూస్ ఆర్టికల్స్ ఎక్కువ ఉన్నాయి ఈరోజు, కాబట్టి బాగా ఫోకస్ చేయాలి. నెక్స్ట్ ఇది జాగ్రఫీ కిందకి వస్తుందండి. సెంట్రల్ సిల్క్ బోర్డ్ అనేది 75 ఇయర్స్ పూర్తి చేసుకుంటుంది కాబట్టి ప్లాటినం జూబ్లీ వేడుకలు మనం నిర్వహించుకుంటున్నాం. ఇది 1948 యాక్ట్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఇది ఒక చట్టబద్ధ సంస్థ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. హెడ్ క్వార్టర్ వచ్చేసి బెంగళూరులో ఉన్నది. ఇది మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ కింద పనిచేస్తుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో జౌళి శాఖ కింద పనిచేస్తుంది. నెక్స్ట్ సో వెరీ ఫేమస్ మనకి ఆర్టికల్ వార్తల్లో ఉన్నది. BBNJ మీద ఇండియా సంతకం చేసింది. సో వాట్ ఈస్ ద BBNJ? నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం డిస్కస్ చేసినాం బోర్డు మీద. సో బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్. వాస్తవంగా మనకి ఇండియా అనుకున్నట్లయితే సో 12 నాటికల్ మైల్స్ వరకు ఉన్న ప్రాంతాన్ని మనము సో టెరిటోరియల్ అని చెప్పేసి పిలుస్తాం. ప్రాదేశిక జలాలు సంపూర్ణమైన అధికారం మనకు ఉంటుంది. నెక్స్ట్ 200 నాటికల్ మైల్స్ వరకు ఉన్న ప్రాంతాన్ని ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అని చెప్పేసి పిలుస్తాం. ఇక్కడ కొన్ని రైట్స్ ఉంటాయి. దీని తర్వాత ఉన్న ప్రాంతాన్ని సో ఈ సముద్ర ప్రాంతం మీద మనకు రైట్స్ ఉండవు, ఎవరికి రైట్స్ ఉండవు. దీన్నే మనం హై సీస్ అని చెప్పేసి పిలుస్తాం. సో హై సీస్. సో ఈ హై సీస్ యొక్క రక్షణ కోసం అని చెప్పేసి ఈ BBNJ మనం ఏర్పాటు చేసుకుంటున్నాము. సో నేషనల్ జ్యూరిస్డిక్షన్ బియాండ్ అంటే ఇక్కడ ఏ దేశం యొక్క పరిధి అనేది పనిచేయదు. సో అటువంటి దాన్ని హై సీస్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ హై సీస్ ఒప్పందం మీద ఇండియా సంతకం చేసింది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. న్యూయార్క్లో ఉన్నటువంటి UNO హెడ్ క్వార్టర్లో మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ జయశంకర్ గారు సైన్ చేయడం జరిగింది. ఇది UN క్లాస్ కింద 3వ ఒప్పందం అట. సో UN క్లాస్ అంటే ఏంటి ఇది డిస్కస్ చేసినాం మనం. యూనియన్ కన్వెన్షన్ లాస్ ఆన్ సీ అండి. సో సముద్ర చట్టాలు అని చెప్పేసి పిలుస్తాం. ఓకే, BBNJ గుర్తుపెట్టుకోవాలి, ఇండియా సంతకం చేయడం జరిగింది. వాట్ ఈస్ ద BBNJ అంటే హై సీసీ యొక్క రక్షణ కోసం అని చెప్పేసి పనిచేస్తుంది ఇది.
సో నెక్స్ట్ చూస్తే వెరీ ఫేమస్ ఇంకొకటి ఆర్టికల్ మనకి వార్తల్లో వచ్చింది, ఆక్సిజన్ బర్డ్ పార్క్ అని చెప్పేసి లేదా అమృత్ మహోత్సవ్ పార్క్ అని చెప్పేసి కూడా పిలుస్తాం. ఇది నాగపూర్ నుంచి హైదరాబాద్ వరకు ఉన్న NH-44 మీద మహారాష్ట్రలో నాగపూర్లో స్టార్ట్ చేయడం జరిగింది. దీన్ని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి డెవలప్మెంట్ చేసింది. ఈ పార్క్ అనేది బర్డ్స్కి ఒక న్యాచురల్ హ్యాబిటేట్గా పనిచేస్తుంది, పక్షుల యొక్క సహజమైన ఆవాసంగా పనిచేస్తుంది. సో ఆక్సిజన్ బర్డ్ పార్క్ లాంటి ఇది నూతన ఇనిషియేటివ్ కాబట్టి సో నాగపూర్ అని చెప్పేసి NH-44 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో జాగ్రఫీలో మీరు ఆన్సర్ ఏంటి చూద్దాం, NH-44 యొక్క ప్రాముఖ్యత ఏంటి. నెక్స్ట్ డస్ట్ ఫ్రీ డ్రైవ్ అని చెప్పేసి సో శీతాకాలం వస్తుంది కాబట్టి ఢిల్లీ లోపల వాయు కాలుష్యం వస్తుంది కాబట్టి సిద్ధం కావాలని చెప్పేసి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నరు ఈ డస్ట్ ఫ్రీ డ్రైవ్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఢిల్లీలో మనకి వాయు కాలుష్యం ఎక్కువ వస్తుందండి. మన నీల్మామ సినిమాలు చూస్తే అంతా దుమ్ము ఉంటుంది, బ్లాక్ ఉంటారు వాళ్ళంతా. సో కారణం అంటే వాయు కాలుష్యం అని చెప్పొచ్చు. సలార్ కానీ సో KGF 2 కానీ KGF 1 కానీ మొత్తం బ్లాక్ షేడ్స్ ఉంటాయి. వై? బికాస్ వాయు కాలుష్యం ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ కస్తూరి రంగన్ కమిటీని కర్ణాటక తిరస్కరించిందండి. సో మనకు వాట్ ఈస్ ద కస్తూరి రంగ కమిటీ మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. వెస్టర్న్ ఘాట్స్ రక్షణ కోసం అని చెప్పేసి 2 కమిటీలు ఉంటాయి. ఫస్ట్ స్టార్టింగ్లో 2011లో సో మాధవ్ గాడ్గిల్ అని చెప్పేసి రిపోర్ట్ ఇస్తుంది. అదేమో ఈ వెస్టర్న్ ఘాట్స్ లోపల 64%ని సో ఏమంటుంది ఎక్కువ సెన్సిటివ్ ఏరియాగా ప్రకటిస్తుంది. 64 అంటే ఆల్మోస్ట్ మొత్తం వస్తుంది కాబట్టి సో అన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తాయి. తర్వాత మళ్ళీ ఈ మాధవ్ గాడ్గిల్ కమిటీ యొక్క రివ్యూ కోసం అని చెప్పేసి కస్తూరి రంగన్ కమిటీ ఏర్పాటు చేస్తే అదేమో 37% ఇస్తుంది. దీన్ని కూడా కర్ణాటక ప్రభుత్వము తిరస్కరించింది. అందుకు మనకి వార్తల్లో ఉంది. సో వెస్టర్న్ ఘాట్స్ వెరీ వెరీ ఫేమస్ అండి. జాగ్రఫీ మనకు గ్రూప్ 1 మెయిన్స్లో ప్రశ్న వస్తుంది. సో వెస్టర్న్ ఘాట్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటని చెప్పేసి వస్తుంది. సో మనం ఆన్సర్ రాయొచ్చు, మనం డిస్కస్ చేసిన గ్రూప్ 1 మెయిన్స్ కోసం అని చెప్పేసి ఇంతకుముందు క్లాసులలో. సో మొత్తం 6 రాష్ట్రాలు ఉంటాయి, గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, తమిళనాడు, కేరళ అని చెప్పేసి సో 6 స్టేట్స్ గుర్తుపెట్టుకోవాలి. సో ఈ కమిటీ గుర్తుపెట్టుకోవాలి. ఈ 2 కమిటీలు ఇచ్చి సంబంధించింది ఏంటని చెప్పేసి ఇంతకుముందు వచ్చిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. సో నెక్స్ట్ ఇంకోటి వార్తల్లో ఉన్నదండి, ఇథనాల్ అనేది ఉత్పత్తి లోపల వినియోగం లోపల అంటే ప్రొడక్షన్ అండ్ కన్జంప్షన్ విషయంలో US, బ్రెజిల్ తర్వాత ఇండియా 3rd ప్లేస్లో ఉందట. మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. సో EBP 20% అంటే పెట్రోల్ లోపల ఇథనాల్ని 20% కలపాలని చెప్పేసి మనం లక్ష్యం పెట్టుకున్నాము 2025-26 నాటికి. సో ఈ US, బ్రెజిల్, ఇండియా కలిపి ఒక కూటమిని ఏర్పాటు చేసినాయండి. సో ఆ కూటమి పేరేంటి మీరు ఆన్సర్ చేయండి. సో భారతదేశం యొక్క G20 చొరవలో భాగంగా కూటమి ఏర్పాటు చేస్తాం. సో US, బ్రెజిల్ అండ్ ఇండియా ఆ కూటమి మీరు ఆన్సర్ చేయండి. వెరీ ఫేమస్ కూటమి. సో నెక్స్ట్ ఇండియా కొన్ని గ్రూపుల్లో జాయిన్ అయిందండి. అందులో ఫస్ట్ చూస్తే మినరల్ సెక్యూరిటీ ఫైనాన్స్ నెట్వర్క్ అండి. ఇక్కడ అత్యంత అరుదైన మినరల్స్ మొత్తం 17 ఉంటాయి కదా. సో ఆ రేర్ మూలకాల యొక్క లభ్యత కోసం అని చెప్పేసి ఈ కూటమి పనిచేస్తుంది. అమెరికా ఆధ్వర్యం లోపల ఇండియా జాయిన్ కావడం జరిగింది. నెక్స్ట్ గ్లోబ్ నెట్వర్క్ అని చెప్పేసి ఇండియా ఇక్కడ ఎన్నికైంది. సో ఇండియా చైర్పర్సన్గా కాదు, 15 మంది సభ్యుల స్టీరింగ్ కమిటీకి ఎన్నికైంది. అంటే 15 మెంబర్స్లో మనం కూడా ఒకరని చెప్పేసి. వాట్ ఈస్ ద గ్లోబ్ నెట్వర్క్ అని చెప్పేసి చూస్తే ఇది G20 గ్రూప్ ఇనిషియేటివ్, గ్లోబల్ ఆపరేషనల్ నెట్వర్క్ ఫర్ యాంటీ కరప్షన్ లా ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్. అంటే మొత్తం మీద ఇది యాంటీ కరప్షన్కి వ్యతిరేకంగా సో యాంటీ కరప్షన్కి పనిచేస్తుంది, కరప్షన్కి వ్యతిరేకంగా పనిచేస్తుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇందులో అంటే ఈ యాంటీ కరప్షన్ విషయంలో G20 కంట్రీస్ అన్ని సహాయం చేసుకోవాలని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న చొరవ పేరే గ్లోబ్ నెట్వర్క్ అండి. అందులో ఇండియా ఎన్నిక కావడం జరిగింది సభ్యులుగా. సో ఇది ఇండియా చూస్తే గిట్ట మరి సెంట్రల్ అథారిటీగా ఎవరు పనిచేస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ పనిచేస్తుంది ఈ గ్లోబ్ నెట్వర్క్కి భారతదేశం నుంచి. మెంబర్ అథారిటీస్గా ED ఉన్ను CBI పనిచేస్తుంది. MHN ఏమో గ్లోబ్ నెట్వర్క్కి సెంట్రల్ అథారిటీ ఫ్రమ్ ఇండియా అయితే మెంబర్ అథారిటీస్ ఏమో ED అండ్ CBI అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇండియా ఉజ్బెకిస్తాన్ మధ్య ఒప్పందం కుదిరింది, బైలాటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ లోపల మనకి మరికొన్ని వార్తల్లో ఉన్నాయి. సో L69 గ్రూపును C10 గ్రూపు వాళ్ళు మొన్న న్యూయార్క్లో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది.
సో ఈ మీటింగ్కి జయశంకర్ గారు హాజరు కావడం జరిగింది. సో మనకు L16 అంటే ఏంటి, C10 అంటే ఏంటి, ఇవి రెండు మీటింగ్ పెట్టుకోవడం కలిపి వెరీ ఫస్ట్ టైం అండి. జనరల్గా ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా, కరేబియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో మొత్తం 32 కంట్రీస్ అవి కలిపి ఈ గ్రూప్గా ఏర్పాటు కావడం జరిగింది. మరి L16 ఏంటి అంటే ఈ గ్రూప్ ఏర్పాటు అయినప్పుడు ఈ సెక్యూరిటీ కౌన్సిల్ లోపల రీఫార్మ్స్ అవసరం అని చెప్పేసి తీర్మానం చేస్తాయి. ఆ తీర్మానం పేరే L69, నాట్ 69 కంట్రీస్. C10 ఏమో కమిటీ ఆఫ్ 10 అని చెప్పేసి పిలుస్తాం. ఆఫ్రికా యూనియన్లో భాగమైన 10 ఆఫ్రికా కంట్రీస్ ఉంటాయి. ఇవి కూడా సెక్యూరిటీ కౌన్సిల్లో రీఫార్మ్స్ కోసం అని చెప్పేసి ఫైట్ చేస్తున్నాయి. సో మీరు G4 కంట్రీస్ అంటే ఏంటి, సభ్యత్వం ఎవరని చెప్పేసి అది మీరు ఆన్సర్ చేయండి. నెక్స్ట్ IBSF ఫోరం కూడా న్యూయార్క్లో మీటింగ్ పెట్టుకున్నారు. ఏంటి ఇవన్నీ న్యూయార్క్ మీటింగ్ అంటే మొన్న UNO యొక్క జనరల్ అసెంబ్లీ 79th సెషన్ జరిగింది కాబట్టి ఆ మీటింగ్ పైన కంట్రీస్ కొన్ని గ్రూపుగా ఏర్పడతాయి. అంతకుముందు ఆ గ్రూపులు కలిపి మీటింగ్ సైడ్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మనం పెళ్ళికి పోతామండి. సో ఇది పెద్ద పెళ్ళి, ఇక్కడ వీడు పోతాడు, వీళ్ళు ముగ్గురు కలిపి ఫ్రెండ్స్ అనుకునే వాళ్ళు వీళ్ళు పక్క పండి కూర్చుంటారు కదా, అట్లనే IBSA వాళ్ళు కూడా ముగ్గురు పోయి పక్కన కూర్చోవడం జరిగింది. అదే ఇండియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా అని చెప్పేసి ఇది 2003లో మనకు ఏర్పడ్డ కమిటీ. ఇన్ఫ్యాక్ట్ మనకు గ్రూప్ 1 ప్రిలిమ్స్ 1.0లో ఈ ప్రశ్న వచ్చిందండి. సో బ్రెజిలియా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి డిక్లరేషన్ పేరు. దీని ప్రకారము 3 కంట్రీస్ కలిపి కూటమిగా ఏర్పాటు కావడం జరిగింది. సో ఇవి 3 కలిపి ఫారిన్ మినిస్టర్స్ మీటింగ్ పెట్టుకొని ఒక సంస్థను ఏర్పాటు చేసుకున్నాయి. సో ప్రపంచ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా యునైటెడ్ ఫ్రంట్ అని చెప్పేసి ఏర్పాటు చేసుకున్నాయి కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. సో యునైటెడ్ ఫ్రంట్ని ఏర్పాటు చేసిన కూటమి ఏంటి అంటే IBSA, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా. నెక్స్ట్ సో ఇది కంట్రీస్ ఇన్ న్యూస్ అని చెప్పేసి ఉంటుంది, అందులో వస్తుంది. మ్యారేజ్ ఈక్వాలిటీ యాక్ట్ అని చెప్పేసి అమల్లోకి వచ్చింది. సో జనవరి నుంచి అమల్లోకి వస్తారట నెక్స్ట్ ఇయర్. సేమ్ సెక్స్ మ్యారేజ్ని అలో చేసింది ఇన్ఫ్యాక్ట్ మనకి థాయిలాండ్, ఇక మన దేశం పేరు రాయాలి అనుకుంటా. సో అది థాయిలాండ్ అండి, థాయిలాండ్. ఓకే అండి. సో తైవాన్, నేపాల్ తర్వాత థాయిలాండ్ అని చెప్పేసి ఇది 3rd కంట్రీ. సో గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. సో రాష్ట్రం పేరు మన దేశం పేరు రాయలేదు, బట్ ఇది థాయిలాండ్ అండి. నెక్స్ట్ గవర్నమెంట్ పాలసీ అండి. సో పర్యటన మిత్ర, పర్యటన్ దీది అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఈ పర్యాటకం ద్వారా యువతికి మహిళలకి ఉపాధి కల్పించాలని చెప్పేసి ఎంపవర్మెంట్ కోసం చెప్పేసి ఈ స్కీమ్ పనిచేస్తుంది. ఫస్ట్ స్టేజ్లో 6 ప్రాంతాలను ఎంపిక చేయడం జరిగింది. అందులో ఏపీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి, గండికోట ఉంది. మధ్యప్రదేశ్ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి, ఓర్చా ఉంది. అండమాన్ నికోబార్ దీవులు గుర్తుపెట్టుకోవాలి, శ్రీ విజయపురం అని చెప్పేసి కొత్త ప్రాంతం వచ్చింది. బీహార్ బోధ్గయ, మిజోరం ఐజ్వాల్, రాజస్థాన్ జోధ్పూర్ అండి. సో ఏపీ గండి కూడా గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ వాళ్ళు లేకపోయినప్పటికీ తెలంగాణ వాళ్ళు అయితే 6 గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. వై బికాస్ మనకి 6 స్టేట్స్ ఒక దగ్గర ఉన్నాయంటే ప్రశ్న వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఏం లేదండి, మనము అక్టోబర్ మాసంలోకి పోతున్నాం కాబట్టి సో ఈ ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 3 months కరెంట్ అఫైర్స్ బాగా ఫోకస్ చేయండి. నవంబర్ 16, 17 ఎగ్జామ్ కాబట్టి సో 3 months నుంచి ఎక్కువ అంశాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. మిగతా జూలై, జూన్, మే కొంచెం తగ్గియండి. ఇవి తగ్గిస్తారు అవార్డ్స్ లాంటి మరీ ఫేమస్ అవార్డు అయితే తప్పించి చదవకండి. కమిటీలు, నియామకాలు, పర్సన్స్, సమ్మిట్స్ అటువంటి మరీ ఫేమస్ అయితే తప్పించి చదవకండి. సో ఇంకొంచెం పోతే జనవరి, ఫిబ్రవరి సో సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్ మాత్రమే చదవండి. ఇందులో జనవరిలో మనకి పద్మ అవార్డ్స్ వచ్చి ఉంటాయి. తెలంగాణ వాళ్ళే ఫోకస్ చేయండి, పద్మ విభూషణ్ ఫోకస్ చేయండి, సరిపోతుంది, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. సో ఒక ప్లాన్ ప్రకారం ముందుకెళ్తే ఈజీగా సక్సెస్ కావచ్చు. సో పరిధి 24/25 అని చెప్పేసి ఒక ఇనిషియేటివ్ వార్తల్లో ఉన్నది. ఇండియా స్పెసిఫిక్ ఫ్యాషన్ ట్రెండ్ బుక్ అండి, ఒక పుస్తకం పేరు అని చెప్పేసి పిలుస్తాం. మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్ వాళ్ళు దీన్ని ఆవిష్కరణ చేసిండ్రు. సో విజన్ నెక్స్ట్ అని చెప్పేసి ఒక పోర్టల్ని కూడా డెవలప్మెంట్ చేసిండ్రు, బట్ మనం డిస్కస్ చేసినాం ఇంతకుముందే. ఈరోజు అవార్డ్స్ చాలా ఎక్కువ ఉన్నాయండి. సో ఫస్ట్ చూస్తే టూరిజం అవార్డ్స్ గుర్తుపెట్టుకోవాలి. బెస్ట్ టూరిజం విలేజ్ అని చెప్పేసి 36 విలేజెస్ ఇవ్వడం జరిగింది 8 కేటగిరీస్ లోపల. సో గుర్తుపెట్టుకోవడం కష్టసాధ్యం కాబట్టి మీకు కావాలంటే PIB సోర్స్ చూడండి, అందులో రాష్ట్రాల వారిగా ఉంది కాబట్టి సో మనం గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి కొన్ని అయితే అవసరం ఉంటుంది, 36 అవసరం లేదు, బట్ కొన్ని అవసరం ఉంటుంది. తెలంగాణ చూస్తే మనకి 2 వచ్చినాయండి. ఒకటేమో సోమశిల, సో కర్నూలు డిస్టిక్, నాగర్ కర్నూలు డిస్టిక్,
స్పిరిచువల్ అండ్ వెల్నెస్ కేటగిరీలో వచ్చింది. సో ఇది కంపల్సరీ ఈసారి నేను క్వశ్చన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నా, వస్తే రావచ్చు అని చెప్పేసి. టూరిజం విలేజ్లో తెలంగాణ చూస్తే స్పిరిచువల్ అండ్ వెల్నెస్ కేటగిరీలో సోమశిల వచ్చింది, క్రాఫ్ట్ కేటగిరీలో నిర్మల్కి వచ్చింది. సో ఈ పట్టణ కేంద్రము ఇదేమో ఒక విలేజ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఏపీ వాళ్ళు ఫీల్ కావద్దు, వాళ్ళకు కూడా వచ్చింది అవార్డు. స్పిరిచువల్ అండ్ వెల్నెస్ కేటగిరీలో అహోబిలం అని చెప్పేసి వచ్చింది. అయితే ఏపీ తెలంగాణ కాకుండా వైబ్రెంట్ విలేజ్ కేటగిరీ గుర్తుపెట్టుకోవాలి. సరిహద్దు రాష్ట్రాలు ఉంటాయి చైనాకి, అందులో ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం మనం. సో ఈ వైబ్రెంట్ విలేజ్ లోపల ఉత్తరాఖండ్ రాష్ట్రం లోపల హర్షిల్ అండ్ గుంజీ ప్రాంతాలకు వచ్చినాయి. సో హర్షిల్ అండ్ గుంజీ అని చెప్పేసి వైబ్రెంట్ విలేజ్ కేటగిరీలో వచ్చింది. ఇది ఫోకస్ చేయండి కంపల్సరీ. 36 అవసరం లేదు, తెలంగాణ 2 గుర్తుపెట్టుకోవాలి, ఏపీ వాళ్ళు ఏపీ గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ ఏపీ వాళ్ళు ఇవి 2 గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అనుష్క సేన్ అండి ఇది. సో మనకి వార్తల్లో ఉన్న అవార్డ్స్ లోపల అనుష్క సేన్ ఓకే, ఇండియా సౌత్ కొరియా సంబంధాల కోసం కృషి చేసినందుకు సౌత్ కొరియా అవార్డు ఇచ్చింది అన్నట్టు, అందుకు వార్తల్లో ఉంది. నెక్స్ట్ ఐసీసీ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చేసి దీపక్ మెహతాకు వచ్చింది, ఇండియన్ కెమికల్ కౌన్సిల్. నెక్స్ట్ శాస్త్ర రామానుజన్ అవార్డు అని చెప్పేసి సో వెరీ ఫేమస్ శాస్త్ర సంస్థ ఇస్తుంది, తమిళనాడులో ఉంటుంది. సో మన అలెగ్జాండర్ డాన్ అని చెప్పేసి వచ్చింది. సో జార్జియా దేశం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, అలెగ్జాండర్ డన్. నెక్స్ట్ తర్వాత ఓకే అండి. సో నొగిచి మ్యూజియం అవార్డు తిరస్కరణ చేసింది. ఈ నొగిచి మ్యూజియం న్యూయార్క్లో ఉంటుంది. సో జుంపా లాహిర్ అని చెప్పేసి తిరస్కరణ చేసింది. ఎందుకోసం అంటే ఇక్కడ ఈ నొగిచి మ్యూజియం వచ్చేసి పాలస్తీనా సంఘీభావానికి చిహ్నము అయిన కేఫియే అనే హెడ్ స్కార్ఫ్, అంటే మనము జనరల్గా ఈ ఎడారి ప్రాంతం వాళ్ళు ఇసుక తుఫాన్ లాంటివి వచ్చినప్పుడు ఆ మాస్క్ లాంటి స్కార్ఫ్ కట్టుకుంటారు. దాన్ని చూసి మనం ఎప్పుడు పడితే అక్కడనే కట్టుకుంటాం అనుకోండి, అది వేరే విషయం. కానీ వాళ్ళకి అవసరం, మనకేమో లగ్జరీ అది, రైట్. ఇన్ఫ్యాక్ట్ ఈ కేఫీ అనేది ఈ హెడ్ స్కార్ఫ్ని నిషేధం విధించింది. దీనికి నిరసనగా ఈ మ్యూజియం ఇచ్చిన అవార్డుని ఈ జుంపా లహరి రిజెక్ట్ చేసింది. కాబట్టి ఈ అవార్డు కంటే ఈమె గుర్తుపెట్టుకోవాలి. సో ఆమె పేరు మీద మనకు క్వశ్చన్ వస్తే రావచ్చు. ఒకటే మనకు సో కేఫియో, ఇది కేఫియే అంటే ఏంటి అంటే ఒక హెడ్ స్కార్ఫ్, వెరీ ఫేమస్ పాలస్తీనా లోపల. సో నిషేధం విధించింది కాబట్టి అందుకే అవార్డు తీసుకోవట్లే అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ అని చెప్పేసి 24 అవార్డ్స్ ఉన్నాయి. సో అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ ఇండియన్ సినిమా అని చెప్పేసి మన చిరంజీవికి వచ్చింది. గోల్డెన్ లెగసీ బాలయ్య బాబుకి వచ్చింది. అవుట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్ ఆఫ్ ఇండియన్ సినిమా అని చెప్పేసి, సో ఇక్కడ చూస్తే మీరు ఇవి 2 సేమ్ కాదండి. అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇదేమో కంట్రిబ్యూషన్. సో ప్రియదర్శన్ అనేది వేరు, చిరంజీవి అనేది వేరు, 2 సేమ్ అయితే కాదు. ఉమెన్ ఆఫ్ ద ఇయర్ సమంతకు వచ్చింది. సో ద పవర్ఫుల్ లీడ్ అని చెప్పేసి చెప్పవచ్చు. ఉత్తమ చిత్రం దసరాకి వచ్చింది. యాక్టర్ నానికి వచ్చింది. సో దర్శకత్వం చూస్తే అనిల్ రావిపూడి అని చెప్పేసి భగవంతు కేసరి అని చెప్పేసి సినిమాకి వచ్చింది అన్నట్టు. సో ఇఫ్ అవార్డ్ అనేది అంతగా అడగకపోవచ్చు. నెక్స్ట్ వార్తల్లో ఉన్న కమిటీలు మనకు చూస్తే 2 కమిటీలు వార్తల్లో ఉన్నాయి. ఫస్ట్ చూస్తే జస్టిస్ బిప్లబ్ శర్మ కమిటీ అని చెప్పేసి అస్సాం ఒప్పందం 1985 ఉంది కదా. సో రాజీవ్ గాంధీ ప్రభుత్వమును ఆల్ అస్సాం స్టూడెంట్స్ వాళ్ళు చేసుకుంటారు. క్లాస్ 6 అని చెప్పేసి నిబంధన అమలు చేయాలని ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. క్లాస్ 6 ఏమని చెప్తుంది అంటే అస్సాం యొక్క సుసంపన్నమైన సంస్కృతి రక్షణ కోసం అని చెప్పేసి ఆ క్లాస్ పనిచేస్తుంది. క్లాస్ని అమలు చేస్తలేరట, అమలు కోసం అని చెప్పేసి కమిటీ నియామకం చేయడం జరిగింది. నెక్స్ట్ సో రిపేర్ ఇండెక్స్ ఇన్ ఎలక్ట్రానిక్స్. సో దీని యొక్క సిఫార్సులు చేయాలని చెప్పేసి, ఇండెక్స్ను ఎలా తయారు చేయాలని చెప్పేసి భరత్ ఖేడా నాయకత్వం లోపల కమిటీని ఏర్పాటు చేసింది కన్జ్యూమర్ అఫేర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అంటే ఎలక్ట్రానిక్స్ అనేవి చాలా ఉంటాయి కదా, రిపేర్ విషయంలో వాళ్ళ యొక్క పనితీరు బట్టి ఇండెక్స్ తయారు చేస్తాం. అది దేని ఆధారంగా ఇండెక్స్ చేయాలని చెప్పేసి ఈ కమిటీ సిఫార్సు చేస్తుంది. నెక్స్ట్ ఇవి రిపోర్ట్స్ అండి. సో ఆసియా పవర్ ఇండెక్స్ లోపల ఫస్ట్ ర్యాంక్ యూఎస్ఏ, చైనా, ఇండియా వచ్చేసి జపాన్ని అధిగమించి 3rd ప్లేస్కి వెళ్ళిపోయింది. సో గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ఇది వెరీ ఫేమస్ WIPO సంస్థ ఇస్తుంది. స్విట్జర్లాండ్, స్వీడన్, USA ఫస్ట్ 3 ర్యాంకులో ఉంటే ఇండియా వచ్చేసి 39,
లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఒక ర్యాంక్ తగ్గింది. సో సెంట్రల్ అండ్ సౌత్ ఇండియా లోపల, సౌత్ ఏషియా లోపల ఇండియా ఫస్ట్ ర్యాంక్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ దాంట్లో 4th ర్యాంక్ వచ్చింది. ఇంటెంజిబుల్ అసెట్స్ అని చెప్పేసి 7th ర్యాంక్ వచ్చింది. ఇంటెంజిబుల్ అసెట్స్ అంటే మనకి ఏమొస్తుందంటే అదృశ్యము అయినటువంటి ఆస్తులు, అంటే ఈ పేటెంట్ హక్కులు అని చెప్పేసి మనకు కనిపించవు అవి. సో దాన్ని మనం ఇంటెంజిబుల్ అని చెప్పేసి పిలుస్తాం. దాంట్లో 7th ర్యాంక్ అండి, గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఓవరాల్ ర్యాంక్ 39 అయితే సైన్స్ అండ్ టెక్నాలజీలో 4th ర్యాంకు, ఇంటెంజిబుల్ అసెట్స్ లోపల 7th ర్యాంకు. నెక్స్ట్ వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్ ఐఎండి ఇస్తుంది. సో ఐఎండి మీన్స్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ అని చెప్పేసి పిలుస్తాం. స్విట్జర్లాండ్, సింగపూర్ ఫస్ట్ 2 వస్తే ఇండియా వచ్చేసి 58 ర్యాంక్ అండి. 23లో వచ్చేసి 56 ర్యాంక్ వచ్చింది. నెక్స్ట్ నియామకాలు, వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్గా ఎస్పీ దార్కా వస్తాడు. ప్రజెంట్ ఉన్న అమర్ప్రీత్ సింగ్ చీఫ్గా వచ్చిండు కాబట్టి ఈ దార్కా అని చెప్పేసి వైస్ చీఫ్గా వెళ్ళిపోతాడు. షిగేరు ఇషిబా అని చెప్పేసి జపాన్ యొక్క ప్రధానిగా ఎన్నికైండు. నెక్స్ట్ పుస్తకం వార్తల్లో ఉంది, మదర్ మేరీ కమ్స్ టు మీ అని చెప్పేసి అరుంధతి రాయ్ రాసిన పుస్తకము. సో ఈమె ఇంతకుముందు పుస్తకం చూస్తే ద గాడ్ ఆఫ్ ది స్మాల్ థింగ్స్ అని చెప్పేసి బుక్ ఆఫ్ ప్రైజ్ వచ్చినటువంటి పుస్తకం అది. నెక్స్ట్ సమ్మిట్ అండి, గవర్నెన్స్ ఆఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అని చెప్పేసి ఆర్బీఐ కండక్ట్ చేసింది బెంగళూరు లోపల. థీమ్ ఏంటి అంటే గవర్నెన్స్ ఇన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ డ్రైవింగ్ సస్టైనబుల్ గ్రోత్ అండ్ స్టెబిలిటీ అని చెప్పేసి థీమ్ తీసుకున్నాము. నెక్స్ట్ వార్తల్లో ఉన్న వ్యక్తులు అండి, జూకంటి అరవింద్ కుమార్ వార్తల్లో ఉన్నాడు. ప్రపంచ మొక్కల జీవ వృక్షశాస్త్ర సైంటిస్ట్ లోపల చోటు వచ్చింది. హసన్ నస్రల్లా అని చెప్పేసి హెజ్బుల్లా నేత చనిపోవడం జరిగింది. సో హసన్ నస్రల్లా గుర్తుపెట్టుకోవాలి. హెజ్బుల్లా అని చెప్పేసి లెబనాన్ యొక్క తీవ్రవాద గ్రూప్ సంస్థ. తెలంగాణ మీకు చాలా ఈజీగా ఉన్నాయి. తెలంగాణ దర్శనం అని చెప్పేసి ఒక ఎడ్యుకేషనల్ టూర్ అండి. ఇది 2nd క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దశల వారీగా ఉంటుంది. సో ఫస్ట్ చూస్తే క్లాస్ 2 నుంచి క్లాస్ 4th వరకేమో గ్రామం మండల పరిధి లోపల పిక్నిక్ పోవచ్చు. క్లాస్ 5 నుంచి 8 వరకేమో 20-30 km వరకు పోవచ్చు ఫ్రమ్ స్కూల్ నుంచి. 9th నుంచి ఇంటర్ వరకేమో 50-70 km వరకు 2 days వరకు బయటనే ఉండొచ్చు. డిగ్రీ వాళ్ళేమో రాష్ట్ర పరిధిలో ఎక్కడికైనా పోవచ్చు. సో 4 days వరకు బయట ఉండొచ్చు అని చెప్పేసి చెప్తున్నాము. భారతీయ కళా మహోత్సవం అని చెప్పేసి సికింద్రాబాద్లో మన రాష్ట్రపతి గారు స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో ఇండియా గురించి కాదండి, 8 రాష్ట్రాలు, సో నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాడి కల్చర్ని ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తారు. గుర్తుపెట్టుకోవాలి, నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు అని చెప్పేసి. సో బుక్యా యశ్వంత్ వార్తల్లో ఉన్నాడు. ఇతను గొరికెన్ అని చెప్పేసి, సో గొరికెన్ అది చెన్ కాదండి, సో గొరికెన్ అని చెప్పేసి ఆ పర్వతాన్ని ఎక్కాడు. సో ఇతను యంగెస్ట్ అట, గుర్తుపెట్టుకోవాలి. ఔటర్ రింగ్ రోడ్ పరిధికి ప్రత్యేకంగా లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది చెరువుల యొక్క రీస్టోర్మెంట్ అని చెప్పేసి పనిచేస్తుంది. సో అంటే చెరువుల పూడిక కానీ అటువంటి తీస్తుంది అన్నట్టు. సో చైర్మన్గా హైడ్రా కమిషనర్ పనిచేస్తాడు. మొత్తం మీద 19 మంది సభ్యులు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ భారతదేశం యొక్క హరిత ఇంధన టార్గెట్గా చూస్తే ఎంత చెప్పింది అంటే 2030 నాటికి 21,083 మెగావాట్స్ అట. 35 నాటికి 40,000 అని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నది. ఈ 20,000లో కూడా సోలార్ ఇంత, విండ్ ఇంత, హైడ్రో ఇంత అని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నది. ఇది కరెంట్ అఫైర్స్ అండి. అయితే మనకి ఈరోజు చూస్తే ఏది స్కిప్ చేయొద్దండి. ఎస్, అన్నీ అవసరమే. సో పర్సన్స్ కానీ, సమ్మిట్స్ కానీ, ఎస్ పుస్తకం కానీ, నియామకాలు కానీ, సో ర్యాంకింగ్ కానీ, ఇందులో గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ మరీ ఫేమస్. సో కమిటీలు 2 ఫేమసే. అవార్డ్స్ అన్నీ ఫేమసే. ఈ ఇఫా అవార్డ్స్ ఒకటి బాగా ఫోకస్ చేయకండి, ఒకసారి చదివి వదిలేయండి. సినిమాల పేర్లు మనకి ఈజీగా గుర్తుంటాయి కాబట్టి ఇబ్బంది లేదు. సో గవర్నమెంట్ ఇనిషియేటివ్ అయితే ఈ 6 రాష్ట్రాల పేర్లు గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. వివిధ ప్రాంతాల పేర్లు గుర్తుపెట్టుకోవాలి, ప్రశ్న వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇది IBSA ఫోరం కానీ, L16 అండ్ C10 కానీ, సో గ్లోబ్ నెట్వర్క్ కానీ, మినరల్ సెక్యూరిటీ ఫైనాన్స్ నెట్వర్క్ కానీ, ఇండియా సభ్యత్వం కదా, అన్నీ గుర్తుపెట్టుకోవాలి. ప్రతి కరెంట్ అఫైర్స్ ఈరోజు చాలా ఫేమస్ అండి. ఇవే సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్ అన్నీ చదవాలి ఇవైతే. సో ఓకే అండి, ఇది ఓకే. ఈ డేస్ థీమ్స్ ఒకసారి చదవండి, ఎగ్జామ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు సెప్టెంబర్ 30 కాబట్టి సో 30 కరెంట్ అఫైర్స్ చేస్తూ మంత్లీ మ్యాగజైన్ కూడా పోస్ట్ చేసే ప్రయత్నం చేద్దాం.